సుప్రీంకోర్టు సంబంధం లేదండి ఇది, ఉమ్, నరేంద్ర మోడీకే సంబంధం. ఓకే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, స్టేట్ అనే పదాన్ని వాడింది. ఓకే స్టేట్ ఇంక్లూడ్ సెంట్రల్ గవర్నమెంట్, ఉమ్, స్టేట్ ఇంక్లూడింగ్ స్టేట్ గవర్నమెంట్. ఉమ్, కాబట్టి ఇక సుప్రీంకోర్టుతో పని లేదు. సుప్రీంకోర్టు మీకు మనకేం సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఓకే రాష్ట్రాలు కూడా చేసుకునే అధికారం కూడా ఇచ్చింది, దాంతోపాటు కేంద్రం కూడా చేసుకునే అధికారాన్ని ఇచ్చింది. ఉమ్, సో కాబట్టి ఇవాళ పార్లమెంట్లో చూస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ ప్రకారం మరి జరుగుతుంది అంటారా వర్గీకరణ? జరగాలి అంటున్నా. ఉమ్, ఎందుకు జరగద్దు? జరుగుతుందా అంటున్నా. జరుగు మరి చేయాలి. రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వద్దు అంటే అత్యంత పేద వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు? ఇప్పుడు నేనే ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పిన నేను స్వచ్ఛందంగా వదులుకున్న రిజర్వేషన్లు, ఓకే నా పిల్లలకు రిజర్వేషన్లు లేవు. ఉమ్, ఆ? నేను అట్లాగే స్వచ్ఛందంగా వదులుకోమంటున్నాను. ఎవరైతే బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారో, ఒక 5-6 ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్న వాళ్ళు, కోర్టు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వదులుకోండి మీరు. ఉమ్, ఇలా ఈవెన్ రాజకీయ రిజర్వేషన్లు కూడా వివేక్ కుటుంబం వదులుకోవాలంటున్నాను నేను. ఉమ్, ఎందుకంటున్నానంటే పేదవాళ్ళు వస్తాడు, మధ్యతరగతి నాలా అంటాడు వచ్చి పోటీ చేస్తాడండి ఆడ. ఉమ్, మధ్యతరగతి వచ్చి పోటీ చేస్తాడా? నువ్వే ఎందుకు అనుభవించాలి రాజకీయ రిజర్వేషన్లు? వేల కోట్ల రూపాయలు నువ్వు బయటికి పోయి 100 కోట్లు పెట్టిన పోటీ చేయగల కెపాసిటీ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దాంట్లో ఉండాలి? నేను అట్లే ఉంటాను. ఉత్తరాదిలో బాగా అభివృద్ధి చెందిన చమార్లే బాగా డెవలప్ అయ్యారు, ఓకే మాదిగలే, వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవాలి. దక్షిణాదిలో మాలలు స్వచ్ఛందంగా వదులుకోవాలి, ఎదిగిన మాలలు. దక్షిణాదిలో ఒకవేళ మాదిగలు ఎదిగితే వాళ్ళు కూడా వదులుకోవాలి, నాలాంటి వాళ్ళు కూడా వదులుకోవాలి. అంటే ఇప్పుడు తమిళనాడు తరహాలో వర్గీకరణ జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? తమిళనాడు తరహా అంటే తమిళనాడులో పెంచిర్రండి జనాభా. ఇప్పుడు అక్కడ అరుంధతి యార్స్కి పెంచిర్రు అంతే. ఓకే ఇక్కడ మీకు పంజాబ్లో, హర్యానాలో, తమిళనాడు జరిగింది ఏంటంటే పెంచిర్రు దాన్ని. ఉమ్, ఇప్పుడు ఇక్కడ కూడా పెంచండి వర్గీకరణ. మాదిగలకు సపరేట్గా ఒకటి ఇవ్వండి, తప్పేం లేదు. ఉప్పు కులాలకు సపరేట్ ఇవ్వండి, తప్పేం లేదు. ఓకే సపరేట్గా కేటాయింపు చేయండి ఈ 15%లా. లేదంటే 22% జనాభా పెరిగింది కదా, దాన్ని పెంచండి. పెంచిన దాంట్లో వీళ్ళకి ఇవ్వండి, తప్పేం లేదు. ఓకే ఎవరైతే అన్యాయం జరిగిందో, ఇప్పుడు ఎట్లా కమిషన్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇవ్వండి పెంచి, తప్పేం లేదు. అదే పెంచింది, ఇది వర్గీకరణ కాదు, అది ఏబిసిడి కాదు. ఉమ్. మీకు క్లారిటీ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు తమిళనాడు, పంజాబ్ ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు మన పక్క ఏబిసిడి కాదు అవి. ఉమ్, జనాభా పెరిగిన దానికి, ఎవరికైతే పెరిగిన దానికి అనుకూల పర్సెంటేజ్ పెంచారు అంతే. ఓకే. ఇక్కడ కూడా పెంచితే ఇంకా మంచిది. మరి ఇప్పుడు తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలంటే మరి ఎట్లాంటి జరగాలంటే నా సలహా ఈవెన్ నేను మొన్న జస్టిస్ ఏకసభ్య కమిషన్ కూడా షమీమ్ అఖ్తర్ కూడా ఇచ్చిన. ఓకే ఎట్లా అంటే 10%, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ అయితే 15% ఉంది. 10% ఇప్పటిదాకా ఎవరైతే 59 కులాలలో అస్సలు ఇంతవరకు అనుభవించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ 57 ఉప కులాలకు ఇవ్వాలి. ఓకే దాంట్లో వాళ్ళకు 4% ఇవ్వాలి. ఈ 10% 4% వాళ్ళకి ఇవ్వాలి. ఓకే 3% అస్సలు అనుభవించిన మాదిగలకి ఇవ్వాలి. 3% అస్సలు అనుభవించిన మాలలకి ఇవ్వాలి. ఓకే అంటే దానివల్ల ఏమవుతుంది, ఈ 10%లో ఇప్పటిదాకా రిజర్వేషన్లు ఫలాలు పొందని వాళ్ళందరికీ అలా అవకాశాలు వచ్చే అవకాశం. ఓకే, తర్వాత ఈ 5% ఉంది కదా, ఇంకా ఈ 5%లో మధ్యతరగతి వాళ్ళు అంటే ఎవరు, అటెండర్ నుండి మొదలుకుంటే సూపరింటెండెంట్ వరకు ఉద్యోగాలు, అంటే చిన్న ఉద్యోగాలు వాళ్ళు 50,000 వరకు జీతం, 1,00,000 వరకు జీతం వస్తుంది లాస్ట్ వరకు. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి, మళ్ళొకసారి అవకాశం పొందాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు కోట్లు సంపాదించేది ఏముండదు అలా. సో కాబట్టి వాళ్ళకి 5%లో ఎట్లా పంచాలంటే, ఈ 5%లో ఏదైతే మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు ఉన్నాయి కదా, వాళ్ళకు 2% ఇవ్వాలి. 2% వాళ్ళకి ఇచ్చి దీంట్లో 1.5% వాళ్ళే మాకు 12% కావాలి, 13% కావాలని అడుగుతున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. అది సాధ్యం. కనీసం 8% కూడా పోదంటారా? కనీసం 8% కూడా పోదంటారా? 8 to 9% కూడా 4% ఇవ్వడం చాలా వాళ్ళ జనాభాకు న్యాయం చేసినట్టు అండి. 4% ఇవ్వడం అనేది నా ప్రతిపాదన 100% న్యాయం చేసినట్టే. ఇక్కడ 4 వస్తుందా, ఈ 5%లో 2 వస్తుందా, నీకు 6% వస్తుంది మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి. అంతకంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉందా? లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకా ఏంటంటే ఈ 75 ఏళ్ళుగా మాలలు మాదిగలు అనుభవించారు కాబట్టి వాళ్ళకు కొంచెం తగ్గించి మనం తీసుకోమంటున్నాను నేను. నా ప్రతిపాదన ఇది. ఇప్పుడు 3%, 6% మాల మాదిగలకి, ప్లస్ ఇక్కడ 1.5, 3%, అంటే 9%. మాల మాదిగలకు కలిపితే 9%. ఇట్లా ఓన్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఇప్పటిదాకా అనుభవించలేదు ఉపకులాలు కాబట్టి 6%. తక్కువనా ఏమన్నా? అసలు ఒక్కొక్కరు 1% కంటే ఎవరైతే అనుభవించలేదో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక సర్వే నేను నా ఓన్ దాని ప్రకారం కూడా చెప్పట్లేదు, ఇక్కడ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం చెప్తున్నా. జడ్జిమెంట్లు వీళ్ళు ఇచ్చిన దాంట్లో నేను ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో న్యాయబద్ధంగా ఉంది. వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం చెప్పిన. అట్లయితే
నిజంగా మోస్ట్ ఇప్పటిదాకా 75 ఏళ్ళుగా అనుభవించని కులాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఇస్తే న్యాయం జరుగుతుంది. అంతేగాని ఐఏఎస్లు 10 మంది ఉన్న కుటుంబాలను రిజర్వేషన్లు పొందాలి, లేదంటే ప్రొఫెసర్ 10 మంది కుటుంబాల్లో రిజర్వేషన్ పొందాలి, లేదంటే తాత కేంద్ర మంత్రి అటువంటి వాళ్ళు వచ్చే రిజర్వేషన్లు పొందాలి, ఎమ్మెల్యేలు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు మనవడు ఎంపీ ఇట్లాంటి కుటుంబాలకు కూడా రిజర్వేషన్ పొందాలి. అన్యాయం కదా. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి స్వచ్ఛందంగా. ఇప్పుడు అంటరానితనం ఉన్నది కాబట్టి మనం చట్టపరంగా వాళ్ళని దూరం పెట్టలేము, అది అసాధ్యం. కాబట్టి స్వచ్ఛందంగా వదులుకోమంటున్నా, రెడీ కమ్మంటున్నా వాళ్ళని స్వచ్ఛందంగా వదులుకోండి. మన జాతుల కోసం ఇది, మన జాతులకు ఎవరైతే అవకాశాలు రాలేదో వాళ్ళకి ఏమంటున్నాను నేను, మరి అది తప్పట్లయితుంది. మరి దేనికోసం లక్ష డబ్బులు వేల గొంతుకుల ప్రోగ్రామ్ దేని గురించి అడగాలి. అది కాదు, ఈ కర్రల ప్రోగ్రాములు, ఇది దప్పుల ప్రోగ్రామ్. నేనైతే దప్పులకు వ్యతిరేకం అండి. దప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించాలని మన ప్రవీణ్ అన్న ఐపీఎస్గా ఉన్నప్పుడు, సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక నినాదం ఇచ్చాడు. అద్భుతమైన నినాదం అది. ఇలా దేశ విదేశాల్లో పాపం దప్పులు కొట్టుకున్న చేతులతోనే ప్రొఫెసర్లు అయిండ్రు, ఇంజనీర్లు అయిండ్రు, సైంటిస్టులు అయిండ్రు, డాక్టర్లు అయిండ్రు. విదేశాల్లో చదువుతున్నారు చాలా మంది పిల్లలు. అటు బొమ్మని చెప్తున్నా వాళ్ళందరినీ. ఈ డప్పులు కర్రల ప్రోగ్రామ్ ఈ కర్రలు వృత్తులు నేను మద్దతు, ఈ కర్రలకు మద్దతు, ఈ దప్పులకు మద్దతు. మరి దాంట్లో మరి మందకృష్ణ మాదిక్ గారు ఉంటారు, మరి మీరు చెప్పినటువంటి మాల నాయకులు కూడా ఉన్నారు కదా. ఎవరన్నా ఉండని, నేను ఈ కుల వృత్తులకు వ్యతిరేకం. నేను చెప్తున్నాను, 100 ఏళ్ల క్రితం చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్, మీరు మీ కుల వృత్తులు వదులుకోండి, చదవండి. నేనంటున్నా ఈ సందర్భంగా, ఈ దప్పులను చదివే బదులు, ఈ చెప్పులను చదివే బదులు ఈ రాజ్యాంగాన్ని చదవండి, ఈ డిగ్రీలు చదవండి, ఈ విదేశాల చదువులు చదవండి, పారిశ్రామికవేత్తలు కండి, పెద్ద పెద్ద గొప్ప నాయకులు కండి, సైంటిస్టులు కండి, ఇంజనీర్లు కండి, డాక్టర్లు కండి, ఒక మొత్తం ప్రపంచాన్ని ఏలండి, ఈ దేశాన్ని ఏలండి, ఈ రాష్ట్రాలను ఏలండి. అంతేగాని తప్పులు కొట్టుకుంటే శవాల దగ్గర అడక తినండి, చెప్పులు కొట్టుకుంటే అయ్యా బాంచన అన్న తినండి అని నేను చెప్పాను. సావు డప్పు గురించి ఏం చెప్తాను? అసలు సావు డప్పులు గీవు డప్పులు, అసలు డప్పులకే వ్యతిరేకం ఉన్నాక నేను మొన్న చెప్పిన రౌండ్ టేబుల్లో మాలా మేధావుల సదస్సులో నేనే చెప్పిన, అరే బ్రాహ్మణులు మీ దప్పు మీరు కొట్టుకోండియా, రెడ్లు మీ దప్పు మీరు కొట్టుకోండి, మీ బొంద మీరు దవ్వుకోండి, రాకపోతే నేర్చుకోండి. మీరు మా వాళ్ళు వచ్చి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు, 15 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే మన కుల వృత్తిని మర్చిపోండి. 100-200% మేము మా కుల వృత్తులు అంటరానివిగా ఉన్నప్పుడు మేము ఎందుకు ఆ వృత్తులు చేయాలంటున్నా? మా అంటరాని కులాలు, మా అంటరాని వృత్తులు అయినప్పుడు మేము ఆ వృత్తులను ఎందుకు చేయాలంటున్నా? అసహించుకుంటున్నాను మా వృత్తులను. అంటే మీ కుల వృత్తిని మీరు గౌరవించారా సార్? నేను 100-200% గౌరవించాను. నేను గౌరవించాను. ఎందుకు గౌరవించానంటే నా వృత్తి నన్ను అంటరానివని చేసింది. నేను ప్రొఫెసర్ అయినా సరే నాకు అంటరానితనము నన్ను వెంటాడుతుంది, నాకు ఇల్లు కిరాయి అని అంటుంది. ఎందుకంటే ఇంకా నేను దప్పు కొట్టుకుంటా ఉంటే నా ఊర్లో ఉంటే నన్ను గౌరవిస్తాడు ఎవడన్నా? నేను సూటు బూటు వేసుకొని, అంటే ఒకప్పుడు అన్నం పెట్టిన వృత్తిని అయితే మీరు గౌరవించనంటారు. ఒకప్పుడు అన్నం పెట్టిన పరిస్థితులు వేరండి. ఒకప్పుడు ఏంటంటే చదువు లేదు, ఇప్పుడు రాజ్యాంగం రాకముందు మాకేం లేదు. మేము తప్పులు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, మేము చెప్పులు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, తోల కార్యక్రమాలు పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి కొట్టారు. ఆ రోజుల్లో పొట్టకూటి కోసం కొట్టారంట, డైరెక్ట్ పొట్టకూటి కోసమే. మాకు తిండి లేదు, మేము చచ్చిన శవాలను తిన్నాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 75 ఏళ్ళ తర్వాత కూడా మేము మమ్మల్ని శవాలను తినమంటారా? చచ్చిన శవాలను, సచిన జంతువులను తినమంటారా? కలేవాళ్ళని తినమంటారా? మమ్మల్ని ఎందుకు తింటాం? మేము తినమంటున్నా. ఇప్పుడు మా దప్పు సంస్కృతి, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఉద్యోగాలు వస్తున్నాయి, అవసరం లేదు. మా ఒక్కరికే కాదండి, ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు మీద అగ్రకులాలకు కూడా వస్తున్నాయి అవకాశాలు, బీసీలకు కూడా ఇప్పటి నుండి 93 నుండి వస్తున్నాయి, ఎస్టీలకు మాతో పాటు ఇప్పటి నుండి వస్తున్నాయి, మా ఒక్కరికి వస్తలేవు కదా. సో కాబట్టి నేను ఏమంటాను, ప్రపంచం అడ్వాన్స్ అవుతున్న క్రమంలో అడ్వాన్స్ అవుదామా లేకపోతే వెనుకకు పోదామా? 1000 సంవత్సరాల క్రితం ఉన్న దప్పు సంస్కృతి, చెప్పు సంస్కృతిని ఇంకా కంటిన్యూ చేద్దామా? నేను వద్దంటున్నాను. మరి డప్పు కొట్టేది ఎవరు, చెప్పులు కొట్టేది ఎవరు? ఎవరు ఏ కులపల కాదు. ఇప్పుడు చెప్పులు ఎవరు కుడతలేరండి సరిగా, కంపెనీలు వచ్చినాయి. అవును, నేనేమంటాను మా వాళ్ళని కంపెనీలకు మాకు లెదర్ ఇండస్ట్రీ పెట్టివ్వండి, మాకు ఇవ్వండి, అప్పచెప్పండి, మా వాళ్ళందరికీ ఇండస్ట్రీలు పెట్టండి. మాదిగలకు లెదర్ ఇండస్ట్రీలు అన్నీ మేమే ఖమ్మంలో తీసుకున్నారు, బాపనలో తీసుకున్నారండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళే. అవన్నీ మాకు ఇవ్వమంటున్నాం. మాకు ఇవ్వండి, మేము బిజినెస్ చేస్తాం. మాకు తెలియలేదా? మాకు టెక్నాలజీ తెలియదా? మేము ప్రపంచ దేశాలు పోయి చదువు చెప్పేస్తాను, మేము ప్రపంచ దేశాలు తిరుగుతున్నాము, మేము ఇవి చెప్పుల దుకాణాలు పెట్టుకోలేమా, కంపెనీలు పెట్టుకోలేమా? అంటే మీకు తెలియలేదని ఎవరని చెప్పారు ఎంతవరకు? ఇప్పటిదాకా అదే అన్నారు. అంటారని వాళ్ళకి తెలియలేదు, దళితులకు తెలియలేదు. అరే తెలివి లేకపోతే రాజ్యాంగం రాసినామా? మేము తెలివి లేకపోతే ఈ సంపద సృష్టిస్తున్నామా? తెలివి లేకపోతే ఈ దేశంలో మొత్తం భవనాలు కడుతున్నామా? తెలివి లేకపోతే మొత్తం రోడ్లు వేస్తున్నామా? మీరు ఇప్పుడు ప్రొఫెసర్ సార్, మీకు తెలియలేదంటే ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోనంటే అసలు ఎవరైనా అంటారా? ఒప్పుకోరు అంటున్నా. నేను అగ్రకులాల కంటే ఎక్కువ తెలియకలని నేను చెప్పుకుంటా, ఎవరో చెప్పుకోకుండా పర్లేదు. ఎందుకు చెప్పుకుంటా అంటే ఐఎమ్ ద యంగెస్ట్ డీన్. నా వయసులో మా లా డిపార్ట్మెంట్లో ఎవరు బ్రాహ్మణుడు కూడా కాలే.
మరి నాకు తెలివి ఉంటే అయినా లేకపోతే తెలియలేకైనా తెలివి ఉంటే మరి అంతే కదా, మనకు ప్రూవ్ అయింది కదా అక్కడ. ప్రూవ్ అయినప్పుడు తెలియలేనట్లయితే నేను ఎట్లయితే అంటున్నా. ఇప్పుడు మీరే అంటున్నారు కదా సార్, ఇప్పుడు మాకు తెలివి లేదని అంటున్నారు. దప్పులు కొట్టుకుంటే మమ్మల్ని తెలియని వాళ్ళని చేయకద్దు అంటున్నా. మేము సావు ఇంకా మేము సచిన శివాలను తినమంటే తెలివి తక్కువలే కదా, మేమేం తింటాం? మేము తినమంటున్నాం, మేము బహిష్కరిస్తున్నాము. మా బాబాసాహెబ్ 100 ఏళ్ల క్రితం చెప్పి బహిష్కరించమని ఆ వృత్తులను మేము బహిష్కరిస్తాం ఖచ్చితంగా.